ఇప్పటికే ఆయన జనంలోకి వెళ్ళి మళ్ళీ కూడగట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆగస్టు నెల మధ్యలో ఎవరో చాలా విశ్వసనీయమైన వాళ్ళు అంటున్నారు ఆగస్టు నెల మధ్యలో అరెస్ట్ చేస్తారు. అది తెలుసు కాబట్టే జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగాను చాలా ఎక్కువ దీనిగా వాళ్ళ యాక్టివిటీ అనండి వాళ్ళ హెచ్చరికలు ఇవన్నీ ఎదురుదాడులు ఇవన్నీ కూడా చాలా పెంచారు. ఒక్కరికి కూడా నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ మళ్ళీ హాజరుపరిచిన ఎవరికి ఉపశమనం కూడా న్యాయస్థానాలు ఏమీ ఇవ్వడం లేదు. కాబట్టి పైగా నేను ఇందాక అన్నట్టు ఆగస్టు అనే దాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక విధమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులు ఈ 2-3 రోజుల్లో మాట్లాడుతున్నది చూస్తే కూడా మీకు అది ఒక విధంగా మీరు దాన్ని పసిగట్టవచ్చు. కాబట్టి ఆగస్టులో అరెస్ట్ జరుగుతుంది అన్నదానికి దాదాపు ప్రిపేర్ అయినట్టే కనబడుతున్నారు. ఇలా అంటే మీరు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు చేయడం లేదంటే అది కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక అసంతృప్తిగా ఉందంట. వచ్చినప్పటి నుంచి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది రెడ్ బుక్ ఇవన్నీ చెప్పి మనం అసలైన ఆయన మటుకు వదిలేసాము. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది కూడా ఆ క్రమంలో దొరికించుకోవచ్చు అన్నది కూడా ఉందన్నారు. ఒక మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే లిక్కర్ కుంభకోణము అది అయిన తర్వాత ఇసుక వ్యవహారాలతో సీఎంఓ సంబంధం పెట్టుకోవటం అన్నది అది బాగా ప్రతికూలంగా మారింది.